హలో గైస్, దిస్ ఈజ్ మాధవి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో లాస్ట్ బ్లాగ్ లో చెప్పాను కదా, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను హోమం చేయించుకోవడానికని. సో ఆయన వాళ్ళు వెళ్తున్నాం అనమాట హోమం చేయించుకోవడానికి. మేమైతే రెడీ అయిపోయాము. ఆటో ఇంకా రాలేదు. సో ఆటో వస్తే స్టార్ట్ అయిపోవడమే. మా అత్తయ్య సిగ్గుపడుతుంది వీడియో తీస్తుంటేని. హోమం 11 కి స్టార్ట్ అవుద్దంట. సో ఈలోగా వాడపల్లి వెళ్ళి అక్కడ దర్శనం చేసేసుకుని అక్కడ నుంచి అయినవెల్లి వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఫస్ట్ అయితే వాడపల్లికి స్టార్ట్ అయిపోయాము. మా అత్తయ్య హాయ్ చెప్తున్నారు. వాడపల్లి అయితే వచ్చేసాము. సో ఇక్కడ వెళ్తున్నాం అనమాట లోపల గుడికి. ఆ రోజు ఫ్రైడే కదా, ఖాళీగానే ఉంది. సాటర్డే అయితే అసలు ఖాళీగా ఉండదంట. మా అత్తయ్య చెప్తున్నారు. అంటే వాళ్ళు 7 వీక్స్ వచ్చారనమాట. మళ్ళీ స్టార్ట్ చేస్తారంట. మధ్యలో గ్యాప్ తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారంట. ఇక్కడ అయితే మొబైల్స్ తీసేసుకుంటున్నారు. సో అందుకే లోపలదేమి వీడియో తీయలేదు. ఇంకా దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాము. ఇప్పుడైతే అయినవెల్లి వెళ్తున్నాము హోమం చేయించుకోవడానికి. కొబ్బరికాయలు తీసుకుంటున్నారు అక్కడ మామయ్య గారు. సో వెయిట్ చేస్తున్నాము. అయినవెల్లి అయితే వచ్చేసాము. ఇక్కడ హోమం కోసం టికెట్స్ తీసుకున్నాము. ఇంకా స్టార్ట్ కాలేదు, కూర్చున్నాం అనమాట ఇక్కడ. సో ఇక్కడైతే ఇప్పుడే పల్లకి మీద వినాయకుడిని తీసుకొస్తారు అనమాట. ఫస్ట్ అయితే పల్లకిని తీసుకెళ్తున్నారు, వచ్చేటప్పుడు వినాయకుడిని తీసుకొస్తారు. పంచపాత్ర పెట్టుకుని ఒకసారి చేయగలుగుని 3 సార్లు ఆచమనం చేయండి. ఆడవారిని చేయించండి. విడిగా ఉన్న ఆడవారు కూడా చేయండి అమ్మా. ఓం శాంతిదేవగణాయ నమః. ఓం శాంతిగణాయ నమః. ఓం విద్యాగణాయ నమః. ఓం ప్రతిష్టాగణాయ నమః. ఓం నివృత్తిగణాయ నమః. ఓం ఈశాన్యముద్రాయ నమః. ఓం నత్వసహస్రాయ నమః. ఓం భగవద్గణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం సత్యాయ నమః. ప్రాణాయామే యోగః. మగవారు ఆడవారు ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయండి. ఓం భూం భూం ఓం భవః ఓం స్వః ఓం నమః ఓం నమః ఓం నమః ఓం నరేంద్రకన్యాం శంకర పార్వతీభ్యాం నమస్తమాభ్యాం నమఃభ్యాం కళ్యాణ విజయకటాభ్యాం జపం చేయండి.
ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం నికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం భాగచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం సర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపర్వతాయ నమః ఓం సంపత్తి ప్రదాయకాయ నమః. నమస్కారం చేస్తూ చెప్పండి. ఓం గం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః. మీ మనసులోని కోరిక తలుచుకొని నమస్కారం చేసుకోండి. వనస్పత్య ఇక్కడైతే జమ్మికర్ర ఇంకా రావి కర్రతో అగ్ని పుట్టిస్తున్నారు. పైదైతే రావి చెట్టుతో చేసిందంట, కింద చెక్క అయితే జమ్మి చెట్టుతో చేసిందంట. సో నేను విన్నాను అంతే ఇలా చేస్తారని, కానీ ఫస్ట్ టైం చూస్తున్నా. నాకైతే చాలా బాగా అనిపించింది.
హోమం అయిపోయిన తర్వాత వినాయకుడిని మళ్ళీ పల్లకి మీద ఎక్కించి తీసుకెళ్ళిపోతున్నారు. హోమం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా అక్కడే భోజనం చేసేసాము.
ఈ వ్లాగ్ ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.